నమస్కారం అండి. నా పేరు ఎల్లా జోషిల చంద్రనారాయణ. ఒక సామాజిక శ్రేయోభిలాషిగా గతంలో కొన్ని వీడియోల ద్వారా మీ అందరితో సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి షేర్ చేసుకోవటం జరిగింది. వాటన్నిటినీ కూడా మీ అందరూ చాలా చక్కగా ఆదరించారు, అభిమానించారు. చాలా సంతోషం, కృతజ్ఞతలు. అయితే నేడు సమాజంలో జరిగే ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయటం జరిగింది. నేటి సమాజంలో చాలా చోట్ల మనం తెల్లారి లేస్తే చూస్తున్నాం, పేపర్లలో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్స్ ఆడి వేలల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తర్వాత మనస్తాపానికి గురై చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సాధ్యమైనంత వరకు బెట్టింగ్స్కి దూరంగా ఉండండి. అవి క్రికెట్ పందాలే కానీ, వేరే బెట్టింగ్సే కానీ, ఈ సోషల్ మీడియాలో వచ్చే బెట్టింగ్సే కానీ చాలా ప్రమాదకరమైనది. మీ ఆర్థిక పరమైనటువంటి వాతావరణాన్ని అది దెబ్బతీస్తుంది. తద్వారా మీరు మీ మనశ్శాంతిని కోల్పోతారు. తద్వారా అప్పుల్లో పడితే అవి తీర్చడానికి చాలా ఇబ్బందులు పడతారు. తర్వాత ఈ వీడియో ద్వారా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బెట్టింగ్స్ ఆడే వారందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి. మీరు బెట్టింగ్స్ ఆడేటప్పుడు ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు, మీ భార్యా పిల్లలు, అలాగే సమాజంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. మీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారికి కూడా మీరు ఈ బెట్టింగ్స్ ఆడటం వల్ల మనస్తాపానికి గురి అవుతారు. వాళ్ళని కూడా మనస్తాపానికి గురి చేయటమే. కాబట్టి మిత్రులారా, దయచేసి ఆ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. మీరు ఎంతవరకు ధనాన్ని సంపాదించుకున్నారో ఆ ధనంతో తృప్తిగా ఉండండి. ఆత్మతృప్తికి మించిన ధనం లేదు అని మన పురాణాల్లో, మన వేదాల్లో చెప్పబడింది. ఇతిహాసాల్లో కూడా చెప్పారు. కాబట్టి ఎంత సంపాదించుకుంటే అంతలోనే మనం తృప్తిగా ఉండాలి, ఆత్మ సంతోషంతో ఉండాలి. ఎంతైతే అంత. అంతేగాని అత్యాశకు వెళ్ళి ఎక్కువ డబ్బుని తక్కువ సమయంలో సంపాదించాలని దయచేసి ఈ బెట్టింగ్స్ అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. వెళ్ళి మీరు ఇబ్బంది పడవద్దు, మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. మీ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా చాలామంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా బాధపడతారు. మీరు ఆర్థికంగా నష్టపోయినా, మీరు ఏదన్నా అఘాయిత్యం చేసుకున్నారు. అందుచేత మిత్రులారా, నా ఈ వీడియోని చక్కగా గమనించి మనసుకి తృప్తిగా ఉండే విధంగా జీవించమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సామాజిక శ్రేయోభిలాషిగా ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ వీడియో చేయటం జరిగింది. ఇట్లు ఎల్లా జోషిల చంద్రనారాయణ, సామాజిక శ్రేయోభిలాషి.